వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. దేశ రాజధానిలోని పార్లమెంట్లో రగడ జరుగుతుంది. ఇటు తెలంగాణ అసెంబ్లీలో గడబిడ జరుగుతుంది. శాసనాలు చేయాల్సిన దేవాలయాల్లో ఈ దరిద్రాలు ఏంటి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. మరోవైపు గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనం చూసుకున్నాం, క్యారెక్టర్ అసాసినేషన్ ఏ విధంగా జరిగిందో చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒక దళిత స్పీకర్గా ఉన్న వ్యక్తిపైన కాగితాలు జల్లి అవమానించడం ఎలా చూడాలి? ఇదే పాప్కార్న్ హార్డ్ డిబేట్లో స్టూడియోలో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చర్చకు స్వాగతం అండి. నమస్కారం. నమస్తే. డివిఎస్ గారు, గతంలో ఎన్నడూ చూడని విధంగా విష సంస్కృతి చట్టసభల్లో కనిపించడం ఎలా చూడాలి? ప్రజాస్వామ్య దేవాలయాలు లాంటి సభలు, అటు పార్లమెంట్ కానీ ఇటు శాసనసభ, శాసన మండలి, ఎందుకంటే ప్రజల సమస్యలని మీరు డిస్కస్ చేయమని, విధానాలు రూపొందించమని, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం, ఇవాళ అటు పార్లమెంట్లో కానీ ఇటు తెలంగాణ అసెంబ్లీలో కానీ ఈరోజు జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకర పరిణామాలు. నిన్న మనం చూసాం పార్లమెంట్లో ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ యుద్ధం నడిచింది. అంటే మీరు ప్లకార్డులు పట్టుకురావాలంటే ఒక పని చేయాలి స్పీకర్ గారు, ఏది స్టిక్లెస్ ప్లకార్డ్స్ తెచ్చుకోమనాలి. అంటే ప్లకార్డు పట్టుకునేటప్పుడు ఏంటి, దానికి ఒక స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ తిప్పి కొట్టుకుంటున్నారా? ఏది రాహుల్ గాంధీయే హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసులు పెట్టారంటే అసలు అది ఎంత దురదృష్టకరం. ఏంటి, తనేదో బీజేపీ సభ్యులను ఏదో తోసేసినట్టుగా బీజేపీ సభ్యులు ఇంకొకటి మీద పట్టము, అతను మరి గాయపడటము. మన తెలుగుదేశం ఎంపీ కూడా డాక్టర్ శబరి అప్పటికప్పుడు అక్కడ చికిత్స మనం చూసాం. రాహుల్ గాంధీ పైన పెట్టినటువంటి కేసులు ఏది, అతను వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని, వ్యక్తిగత భద్రతను మరి ఆటంకం కల్పిస్తున్నాడని, అంటే అతనిపైనే హత్యాయత్నం. అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం అంటే, అమిత్ షా ఏదో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల దుమారం ఈ పరిస్థితికి వచ్చిందంటే, పార్లమెంటు చరిత్రలో కొత్త భవనం కట్టుకున్నాం. కలిసి రాలేదా? వాస్తు ఏమన్నా బాగాలేదా? ఏం జరుగుతోంది ఢిల్లీలో? సేమ్ ఇక్కడ తెలంగాణలో కూడా ఏంటి, ఈరోజు హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి మరి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన అసలు పోడియం మీదకి వెళ్ళిపోవడం, కాగితాలు చించి ఆయన పైన విసిరేయటం. సభాపతి స్థానం అంటే అది చాలా ఉత్కృష్టమైనది. ప్రజాస్వామ్య దేవాలయం అయితే అసెంబ్లీ స్పీకర్ పూజారి. అట్లాంటిది మీరు స్పీకర్ని అవమానిస్తే అది సభని అవమానించినట్టు. సభాపతి కదా అతను. అక్కడ ఇప్పుడు సభానాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు, సభకు రావాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసలు రావడం లేదు, కేసీఆర్. ఆ పాత్ర మీరు హరీష్ రావు, కేటీఆర్ తీసుకుంటున్నారు. అక్కడ ఏంటి జరుగుతోంది అసెంబ్లీ తెలంగాణలో? అదేదో బిల్లు, ఏది ధరణి బిల్లు రద్దు, ధరణి చట్టం, భూభారత్ బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుంటే దానిలో లోపాలు ఎత్తి చూపించండి, అది రైతులకు ఎలాంటి హాని చేస్తుందో సభ దృష్టికి తీసుకురండి. ఆ బాధ్యత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పైన ఉంది. అది వదిలేసి మీరు కేటీఆర్ కేసు, ఆ ఏసీబీ కేసు, ఫార్ములా ఈ ఆ కార్ రేస్ పైన మీరు చర్చ కావాలంటే దానికి వేరే రూపంలో రావాలా? షార్ట్ డిస్కషన్ అడగండి, లేదు దీర్ఘకాలిక చర్చ పెట్టండి, ఒకరోజు దాని మీదే చర్చించండి. అంతే తప్ప ఆ ఒక్క ఇష్యూ కోసం ఈ విధంగా గలబా సృష్టించటం, చెప్పులు చూపించుకోవటం అసలు ఎటు పోతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం బూతులు, కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, రోజా, మరి మనం చూసాం అనిల్ కుమార్ యాదవ్ ఏమనేవాడు, టీఎంసీనా టీఎంసీనా అనేవాడు. ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేవాడు. లేకపోతే ఆ జోగి రమేష్ వ్యాఖ్యలు, అసలు రఘురామకృష్ణరాజుని మరి పచ్చి బూతులు సభలోనే తిడితే జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవటం. ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జరిగిన అవమానం. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇది కౌరవ సభగా మారింది, మళ్ళీ గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అని భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆయన బయటకు వచ్చేసినప్పుడు ప్రజలు ఆయనకు అండగా నిలిచారు. ఆ ప్రభుత్వం మాకొద్దు, మాకు కావాల్సింది గౌరవ సభ, కౌరవ సభ వద్దు అని చెప్పి 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే 11 స్థానాలకి జగన్ని నాలుకేసి కొట్టిన పరిస్థితి అనమాట.
అంటే ప్రజల అభిప్రాయాన్ని ఎందుకని ఈ ప్రతినిధులు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెగులు తెలంగాణ కొట్టిందా? ఇప్పుడు తెలంగాణ సభ కూడా ఈ తెగులేనా? ఇవాళ ఏంటి ఈ దుర్భాషలు, ఈ స్పీకరు, ఈ కొట్టుకోవడాలు, లేకపోతే జగన్ తెగులు పార్లమెంటుకు కూడా కొట్టిందా? ఇవాళ ఆ కేసులు కానీ ఆ బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీల మీద పెట్టడం, కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీల మీద పెట్టడం, పోటీ ర్యాలీలు పెట్టడం, ఇది కాదు ప్రజలు కోరుకుంది. వీళ్ళ నుంచి ఇవాళ దేశం ఆశించేది ఇది కాదనమాట. అవునవును. సత్యమూర్తి గారు, గత 5 సంవత్సరాలు కానీ అవతల ముందు చూసుకున్నా కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలు స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, అవమానకరంగా దూషించటం, కాగితాలు చల్లటం గతంలో లేదు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే గతంలో కూడా ఉండేది కానీ ఇంత దరిద్రంగా కొట్టుకునేవాళ్ళు కాదు. గతంలో ఏంటి అంటే వాళ్ళ స్థానాల్లో నిలబడి ప్రొటెస్ట్ చెప్పేవాళ్ళు. ఏదన్నా అంటే మ్యాక్సిమం అసలు వాళ్ళ సీట్లలో నుంచి కదిలి రావటానికి వాళ్ళు కొంచెం జంకేవాళ్ళు. ఇది పద్ధతి కాదేమో అని ఆగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు ఆగే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఎవరి పొలిటికల్ ఎజెండా వాళ్ళది. ఇక్కడ మనం లోక్సభలో చూసినా, తెలంగాణ అసెంబ్లీలో చూసినా కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్నది ఒకటి, ఈ పార్టీలు, రాజకీయ పార్టీలు మనకిస్తున్న ప్రొజెక్షన్ ఒకటి. ఇప్పుడు లోక్సభలో మనం చూసాం. లోక్సభలో అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఆ డిస్కషన్ అది పెట్టారు. ఓటింగ్ జరిగింది, ఓటింగ్లో గెలిచారు, డిస్కషన్కి పెట్టారు, నడుస్తూ ఉన్న సమయంలో అమిత్ షా అంబేద్కర్ని ఏమన్నాడు? అంబేద్కర్ని ఎట్లా గౌరవించిందో బీజేపీ చెప్పాడు. అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవమానించిందో చెప్పాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ చేసింది. అంబేద్కర్ని అవమానపరిచాడు అని ట్విస్ట్ చేసి చెప్పారు. అంబేద్కర్ని అవమానించలా. అంబేద్కర్ని ఏమన్నాడు అంటే అంబేద్కర్ అంటారు. అసలు అన్నిసార్లు అంబేద్కర్ పదం వేసేవాళ్ళు దేవుడి జపం చేస్తే పుణ్యమన్న వస్తుంది అన్నాడు. క్యాజువల్గా అన్నమాట అది. అందులో తప్పేమీ లేదు. అందులో పెద్ద తప్పు పట్టేసి అంబేద్కర్ని అవమానం చేసి, అసలు అంబేద్కర్కి భారతరత్న కాంగ్రెస్ ఇవ్వలేదయా. ఒకసారి అంబేద్కర్ పేరు పంపిస్తే ఆ పేరు కొట్టేసి జవహర్లాల్ నెహ్రూ తన పేరు రాసుకున్నాడు. ఇంకొకసారి అంబేద్కర్ పేరు భారతరత్నకి సిఫార్సు చేస్తే ఆ పేరు కొట్టేసుకొని ఇందిరాగాంధీ రాసుకున్నది. ఇంకొకసారి మళ్ళీ 3వ పేరు పంపిస్తే సోనియా గాంధీ ఆ పేరు కొట్టేసి రాజీవ్ గాంధీ పేరు రాసుకున్నది. అంబేద్కర్కి భారతరత్న ఇవ్వలేదయ్యా ఈ కాంగ్రెస్ పార్టీ. భారతరత్న ఇచ్చింది బీజేపీ సపోర్ట్లో ఉన్న నేషనల్ ఫ్రంట్ ఇచ్చింది అని అమిత్ షా చెబితే అంబేద్కర్ని అవమానించాడు అని కాంగ్రెస్ డైవర్ట్ చేసింది. డైవర్ట్ చేసి దేశం మొత్తంలో అసలు దాన్ని ఒక అగ్గి రగిల్చినట్టు రగిల్చాలని చెప్పి ప్లాన్ చేసింది. దీనికి ప్రొటెస్ట్గా బీజేపీ వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు. పార్లమెంటులో జరిగింది ఇది. బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళని లోపలికి రానివ్వాల. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని తోసుకుంటూ పోతే ఒక ఎంపీ పెద్ద ఆయన కింద పడిపోయాడు. ఇద్దరు ఎంపీలకి గాయాలు తగిలినాయి. ఇక్కడ ఎవరిది తప్పు? అక్కడ నిలబడ్డవాడిది తప్ప, తోసిన వాడిది తప్ప? నిలబడ్డవాడిది 30% తప్పు అయితే తోసిన వాడిది 70% తప్పు కదా. ఇది అక్కడ జరుగుతున్నది. దీన్ని మొత్తం డైవర్ట్ చేసుకుంటూ అసలు క్రక్స్ ఆఫ్ ది ఇదేంటి, డిబేట్ ఏంటి? జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలనేది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మీద చర్చ జరగకుండా ఈ కొట్టుకోవడం ఏంటి? ఇది అక్కడ జరుగుతున్నది. తెలంగాణ అసెంబ్లీకి వస్తే ఇది ఇంకొక విచిత్రం. ఫార్ములా ఈ రేసుల మీద కేసు ఉంది, కేసు పెట్టారు. అవినీతి నిరోధక శాఖ ఏదో కేసు పెట్టింది. ఆ కేసుకు సంబంధించి కేటీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని రాత్రి అంతా పెద్ద టెన్షన్ పడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడటానికి ఉండదు కదా అని ముందరే వచ్చి కేటీఆర్ చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టేసి
అదేది నేను అది ఇది అని ఏదో చెప్పాడు. నీకు ఇక్కడ కేసు ఇదైంది, వాళ్ళు కేసు పెట్టారు, ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు అన్న టాక్ మొత్తం నడుస్తున్న టైంలో అసెంబ్లీలో ధరణి పోర్టల్ రద్దు చేశారు, ఆ చట్టం రద్దు చేశారు, దాని స్థానంలో కొత్త చట్టం పెడుతున్న దాని మీద గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ గొడవ చేస్తున్న కారణం ఏంటి అంటే కేటీఆర్ మీద ఆ కేసు వచ్చింది కదా, అవినీతి కేసు వచ్చింది కాబట్టి ఈ ముసుగులో ధరణి ముసుగులో కేటీఆర్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈ నాటకం ఆడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. ఇది జరుగుతున్నది లోక్సభలో లోపల జరుగుతున్నది ఒకటి, బయటికి ప్రొజెక్షన్ ఒకటి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటికి చెబుతున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఇది జరుగుతున్నది. ఇటువంటి దరిద్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండేవి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ అవినీతి కాదు, ఈ రాజకీయ చీడ మీద పురుగు మందు చల్లారు. అక్కడ పురుగులన్నీ చచ్చినాయి. అక్కడ పురుగులు మొలవటానికి ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళ తర్వాత కూడా మొలుస్తాయిలో తెలియదు, ఎందుకంటే ఘాటైన మందు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఘాటైన పురుగుల మందు కొట్టారు. పురుగుల మందు ఎంత ఘాటుగా ఉంది అంటే బతికున్న 11 పురుగులు కూడా లోపలికి రావడానికి భయపడుతున్నాయి. అంత ఘాటుగా కొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంతకుముందు ఇంకా ఇందాక డివిఎస్ గారు చెప్పారు, ఆ మొత్తం అంతా హెకిల్ చేయటం. 23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడిని హెకిల్ చేశావు, ఎంత అవమానం చేశావు, ఎంత బాధ పెట్టావు. ఆయన అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్షంగా ఫైట్ చేశాడు, ప్రజల కోసం బతుకుతున్న నాయకుడు అని కూడా చూడకుండా నువ్వు నిన్నగా మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఆయన్ని అంత అవమానం చేశావు, ఆయన్ని ఏడిపించావు, బాధ పెట్టావు, మానసిక క్షోభ పెట్టావు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ప్రజలు కొట్టిన పురుగు మందుకి నువ్వు లోపలికి వెళ్ళటానికే భయపడుతున్నావు. ఇది పరిస్థితి. అందుకని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆ వ్యవహారాన్ని చూసైనా మొత్తం దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ గుణపాఠం నేర్చుకోవాలి. అట్లా కాకుండా మళ్ళీ ఇది వచ్చి కాగితాలు చించేసి స్పీకర్ మీద వేయటం. మార్షల్స్ని కొట్టుకుంటూ వచ్చారండి వీళ్ళందరూ. బీఆర్ఎస్ వాళ్ళు తోసుకుంటూ, వాళ్ళు మార్షల్ అంటే వాళ్ళు అంత ట్రైన్డ్ పీపుల్ ఉంటారు, పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళనే తోసుకుంటూ వచ్చారు. అంటే ఈ తరహా రాజకీయాలు ప్రజలు మెచ్చుకోరు. ధరణిని రిజెక్ట్ చేశారు ప్రజలు, అందుకనే ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ధరణిని ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అది ఆ మాత్రం ఇది కూడా లేకుండా వీళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న కారణం ప్రజా సమస్యలు కావు, కేవలం వాళ్ళ సమస్య. వాళ్ళ నాయకుడు అరెస్ట్ అవుతాడేమోనన్న సమస్యతోటి ఈ ముసుగేసుకొని గొడవ చేస్తున్నారు. అవును. డిఎస్ గారు, రాజ్యసభలో కూడా మనం చూసాం, స్పీకర్ అవమానించారు. అంటే స్పీకర్ని అవమానించిన, మార్షల్స్ని కొట్టిన ఈ ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉండవండి? అంటే కేసులు పెట్టడమే కాదు, ఇప్పుడు ఏంటి దీనికి శిక్ష రేపొద్దున ప్రజలే. ఇప్పుడు ఇవాళ శాసనసభ లేకపోతే లోక్సభ, రాజ్యసభ ప్రజలు చూస్తున్నారు. నీకు లైవ్ టెలికాస్ట్ జరుగుతోంది, గతంలో ఉండేది కాదు. ఇదేంటి, ఇది ఒక ఎన్నికల సంస్కరణలో భాగం, ఇది సభా సంస్కరణలో భాగం. ఏంటి, ఇవాళ అసెంబ్లీలో నా ప్రతినిధి ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నా హక్కుల కోసం పనిచేస్తున్నాడు, నా సమస్యలను ప్రస్తావిస్తున్నాడని అటు అసెంబ్లీ పైన ప్రజల దృష్టి, ఇటు లోక్సభ, రాజ్యసభ పైన కూడా ప్రజల దృష్టి. ఈ విధమైన వీధి పోరాటాలు, లేకపోతే ఈ స్పీకర్ పైన అభిశంసన హక్కుల తీర్మానాలు, లేకపోతే ఇలా ఈ చించి కాగితాలు వేయటం, పోడియం ఎక్కటం, ఇలాంటి చేష్టల వల్ల ఏమవుతుంది, వీళ్ళు చులకనవుతారు. ప్రజల్లో ఆ ప్రతినిధులు విలువ కోల్పోతారన్నమాట. ఇప్పుడు సభా సమయం చాలా విలువైంది. ఒక నిమిషం అసెంబ్లీ జరపాలంటే నీకు దగ్గర 10,000 రూపాయలు ఖర్చు. ఒక నిమిషం కౌన్సిల్ జరపాలంటే దగ్గర 5,000 రూపాయలు ఖర్చు. అంటే మొత్తం వీళ్ళందరి జీతాలు ప్రజలేగా, ఎవరు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వీళ్ళది మామూలు జీతాలు తీసుకుంటున్నారా? అసలు పార్లమెంట్లో అయితే వాళ్ళు తినే తిండి కూడా సబ్సిడీ.
ఏది నీకు బయట నీకు 300, 500 ఉండే బిర్యానీలు అక్కడ కేవలం 18 రూపాయలకి, 30 రూపాయలకి, 50 రూపాయలకి వస్తాయి. ఆ? అట్లాంటి వెసులుబాట్లు మీకు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ సమయాన్ని ఎందుకు ఇంత దుర్వినియోగం చేస్తున్నారు? ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందంటే ఈ శాసనసభ నిర్వహణకి దగ్గర దగ్గర ఒక 150 కోట్లు ఖర్చు పెడతారు. అటు ఆ సిబ్బంది జీతాలు కానీ మనం 5 ఏళ్ల బడ్జెట్ కనుక తీసుకుంటే ఇట్లా నిమిషం 10,000 రూపాయలు విలువైన సమయాన్ని నువ్వు ఇంత ఇది చేస్తున్నావంటే తెలంగాణ ప్రజలు వీళ్ళని ఎలా నిన్ను ఓన్ చేసుకుంటారు? ఇవాళ జరుగుతోంది ఏంటి? రైతు సమస్యల పైన మంచి చట్టం ఒకటి రూపకల్పన. గతంలో ధరణిలో అవినీతి, అక్రమాలు, రైతుల ఇబ్బందులు చాలా పెద్ద పెద్ద ఇది మొన్నటి ఓటమికి అదే ప్రధాన కారణం. ఏది కేసీఆర్ మెడకు చుట్టుకున్నదే ధరణి. రూరల్ ఏరియాలో ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయింది? సిటీలో బతికింది బీఆర్ఎస్. గ్రామీణ ప్రజల తిరస్కారానికి గురవడానికి కారణం ఇదే అన్నమాట. అక్కడ కూడా అదే. ఆంధ్రప్రదేశ్లో ఏంటది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి అతని మెడకు అతనే ఊరి తగిలించుకున్నాడు. అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ఎలా నిన్ను బలి చేసుకుందో ఇక్కడ ధరణి బీఆర్ఎస్ని బలి తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు భూభారతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడేదంటే తప్పులు ఎతకండి. ఆ చట్టం మీ ముందు పెట్టిన బిల్లులో లోపాలని పాయింట్అవుట్ చేయండి. హరీష్ రావు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వాల్సింది. సీనియర్ శాసనసభ్యుడు, మంత్రిగా పనిచేశాడు, 5-6 సార్లు సభలో ఉన్నటువంటి వ్యక్తి. కేటీఆర్ పై కేసు అది అప్రస్తుతం. యాక్చువల్గా స్పీకర్ ఏమన్నాడంటే అది ఏసీబీ కేసు, అది ఇక్కడ చర్చించే తగ్గది కాదు. ఇంకొక విషయం, అది గవర్నర్ అనుమతి తీసుకున్నారు. రాజ్ ప్రముఖ్ ఎవరు? అసలు ఇప్పుడు పరిపాలన అంతా సాగేది ఎవరి పేరు మీద? గవర్నర్ పేరు మీద. కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. ఒక గవర్నరు అనుమతి ఇచ్చినటువంటి ఆ కేసు, ఏసీబీ కేసుని నువ్వు ఏ విధంగా చర్చకి అడుగుతావు? ఆయన ఎలా ఇస్తాడు స్పీకర్ అయినా? అది ఎవరికి అవమానం అవుతుంది? అది ఏసీబీకి అవమానం కాదు, తెలంగాణ ప్రభుత్వానికి అవమానం, అది గవర్నర్కి అవమానం. అవును, రియలీ. వీళ్ళు ఈ విధమైన గలభా ద్వారా అటు రైతులను అవమానించారు. ఆ భూభారతి చట్టం దగ్గర గలభా చేస్తూ దాన్ని సరిగ్గా చర్చకి సాగనీయకుండా మరోవైపు గవర్నర్నే అవమానించిన పరిస్థితి. నిజంగా కేటీఆర్ ఏంటా కేసు, ఈ ఫార్ములా, ఈ రేసు, ఇప్పుడు అందులో ఉన్నటువంటి లోపాలు లేవా? ఏ విధంగా అతను ఫిక్స్ అయ్యాడనేది స్పష్టంగా కనపడుతున్న దీంట్లో. నీకు ఫైనాన్స్ అనుమతి లేదు, కేబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు రిలీజ్ చేసి పారేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగా ఈసీ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఈసీ అనుమతి తీసుకున్నావా? కేబినెట్ ఆమోదం ఉందా? ఫైనాన్స్ అనుమతి ఉందా? ఏమీ లేకుండా నువ్వు దబదబా పని ఎలా ఇచ్చేస్తావు? ఇదేమన్నా నీ ఫామ్ హౌస్ డబ్బులా? ఇది ప్రభుత్వ ఖజానా కదా. ఇప్పుడు దానికి అతను ఫిక్స్ అయ్యాడు. దానిలో అసలు రేపు పొద్దున ఈడీ నోటీస్ ఇచ్చిందంట, ఇది మనీ లాండరింగ్ వస్తుంది. ఎందుకు అంటే అది ఆ డబ్బులు రూపాయల్లో చెల్లించాల, డాలర్లలో చెల్లించాడు. అది ఒక పెద్ద గోల్మాల్. అన్ని గోల్మాల్స్ మీరు చేసి ఇప్పుడు మీరు ఎలా రక్షణ పొందాలని చూస్తారు? కోర్స్ మీరు ఇటు సభా పోరాటం చేసుకోండి, అటు న్యాయ పోరాటం కూడా చేసుకోండి. వేసాడు లంచ్ పిటిషన్ ఏదో వేసినట్టున్నాడు. చేశారు. ఇప్పుడు మీరు మీ పోరాటాలు మీరు చేసుకోవాలి, కానీ సజావుగా సభను సాగనీయకుండా ఎట్లా చేస్తారు? సేమ్ అదే ఎపిసోడ్ పార్లమెంట్లో కూడా. అదానీ కేసు, అదానీకి మోడీకి ఉన్న లింకుల్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చెయ్యండి. అంటే మీరు అక్కడ అవినీతి కేసు. ఇప్పుడు జమిలీ ఎన్నికల పైన చర్చను నువ్వు ఎలా అడ్డుకుంటావు? అదొక ఎన్నికల సంస్కరణ. ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా ఈ ప్రభుత్వం జమిలీ ఎన్నికల గురించి ఒక తీసుకుంది. దానిపైన ఒక రామ్నాథ్ కోవింద్తో కమిటీ వేసింది. ఆయన 18,000 పేజీలతో నివేదిక ఇచ్చాడు. దాని మీద చర్చించాలి, కానీ జేపీసీ కోసం పట్టుబట్టడం ఏంటి? అంబేద్కర్ మీద లేని ప్రేమ కనబరచడం ఏంటి? ఇప్పుడు అమిత్ షా అంబేద్కర్ని అవమానించాడా? ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పారు. వాస్తవంగా అతను అన్న సెంటెన్స్ ఏంటో స్పష్టంగా చెప్పారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆ అంబేద్కర్ గురించి అన్న మాటలో అంబేద్కర్ నేమి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఏమి? అసలు మేము ఎంత గౌరవిస్తున్నామో చెప్తుంటే ఆయన బీజేపీ, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ని
ఎంత గౌరవిస్తున్నదో ఆయన చెబుతుంటే చూసా అంబేద్కర్ని అవమానించారని కూడా పెడుతున్నారు. అంటే వీళ్ళ రాజకీయ లాభాల కోసం ప్రజా ప్రయోజనాలను ఎలా కాల రాస్తారో నీకు క్లాసికల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇది. ఏది వీళ్ళకి ఇటువంటి ఇది లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు, దేశం పట్ల నీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఉన్నట్లయితే అటు పార్లమెంట్లో ఇవాళ పరిస్థితి రాదు, ఇటు తెలంగాణ అసెంబ్లీలో ఈ పరిస్థితి చోటు చేసుకోదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు చూసైనా వీళ్ళల్లో కనువిప్పు లేకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డి పట్ల ఎందుకు అక్కడ జనం విసిగిపోయారు? జగన్మోహన్ రెడ్డి శాసనసభని ఎలా వాడుకున్నాడో చూసిన పరిస్థితుల్లో ప్రజలు చీదరించుకున్నారు. లైవ్ టెలికాస్ట్ అది కూడా ఏది, ఆ రోజు ఆయన కన్నీళ్లు పెట్టుకోవటం, ఆ రోజు ఆయన అప్పటి నేను అసలు సభ బహిష్కరిస్తున్నానని బయటకు వచ్చేయటం, చంద్రబాబు 151 సీట్లు, ఇప్పుడు 11 సీట్లకు పడిపోయిన పరిస్థితుల్లో రేపు తెలంగాణ సభ అయినా రేపు పార్లమెంట్ అయినా అంతిమ నిర్ణేతలు ప్రజలే, అది తెలుసుకోవాలి. సత్యమూర్తి గారు, ఇప్పుడు స్పీకర్ పొజిషన్లో కూర్చున్న వాళ్ళకి అనునిత్యం ఏదో ఒక సందర్భంలో అవమానాలు జరుగుతూనే ఉంటాయి. గవర్నర్ని కూడా అవమానించిన దాఖలాలు మనం చూసాం, అటు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇప్పుడు అసెంబ్లీ శాసన మండలిలో కానీ. ప్రజాప్రాతినిధ్య చట్టంలో నుంచి ఎంపికైన ఒక ఎమ్మెల్యేనో లేకపోతే నామినేట్ చేయబడిన ఎమ్మెల్సీలోనో లేకపోతే ఎంపీ కానీ వాళ్ళని ఆడ కూర్చోవటం అనేది, అంటే ప్రజల ద్వారా ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిని స్పీకర్గా కూర్చోబెట్టి చేయటం వల్ల అవి వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయా? చట్టంలో మార్పులు రావాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ఒక రిటైర్డ్ జడ్జి గారినో లేకపోతే సివిల్ సర్వీసుల నుంచి రిటైర్ అయిన విశ్రాంతి వాళ్ళను ఆ స్పీకర్ల పదవిలోను గవర్నర్ పదవిలోను ఎందుకు కూర్చోబెట్టలేకపోతుంది భారత ప్రభుత్వం? అంటే అట్లా చేయకూడదు. ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మీరు చెప్పినట్టు ఒక జడ్జిని తీసుకొచ్చి కూర్చోబెట్టే అంత ఉన్నతమైన సంస్కరణ తీసుకొస్తే వెళ్ళండి గుడ్, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అట్లా చేయడానికి వీలు లేదు. ఆ సభలో ఉన్న ఒక సభ్యుడినే స్పీకర్గా ఎన్నుకోవాలి. ఎక్కడైనా లోక్సభ అయినా అంతే, అసెంబ్లీ అయినా అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మనం ఈ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి అవమానం చేస్తే మొత్తం వ్యవస్థకి అవమానం చేసినట్టు లెక్క, వ్యవస్థకే అవమానం చేసినట్టు లెక్క. అందుకని ఇది వ్యక్తిగతంగా వాళ్ళకి చేసే అవమానం కాదు, ప్రజాస్వామ్యానికే అవమానం. ఆ తరహాలో మనం చూడాలి తప్ప వ్యక్తులకి అవమానం చేసినట్టు కాదు. ఇప్పుడు దేవాలయానికి వెళ్తావు లక్ష్మణ్, పూజారిని అవమానిస్తావా? ఇప్పుడు ఇది అటువంటిది అనమాట. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, రాజ్యసభలో విజయసాయిరెడ్డి అనే ఒక అతను ఉంటాడు, ఇప్పటికీ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్య నాయుడిని ఉద్దేశించి అసలు నువ్వు శారీరకంగా ఇక్కడ ఉన్నావు, నీ మనసు అక్కడ ఉందని చెప్పి ఒక దారుణమైన వ్యాఖ్య చేశాడు. అంత వ్యాఖ్య చేసినప్పుడు మామూలు పరిస్థితుల్లో అయితే, అంటే మీరు నేను డివిఎస్ గారు ఆ చైర్లో కనుక ఉంటే ఇతన్ని వెంటనే తీసేసేయండి అని చెప్పే అంత స్కోప్ ఉన్నది అక్కడ. అంత అధికారం కూడా ఆయనకు ఉన్నది. ఇతను చైర్కి దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నాడు కాబట్టి ఇతన్ని సస్పెండ్ చేసేయండి, ఒక 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు అని చెప్పే అధికారం ఉన్నది. అలా రోజాను చేశారు. రోజాని ఒకసారి కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నప్పుడు రోజాని చేశారు. ఇక్కడ వెంకయ్య నాయుడు ఆ పొజిషన్లో ఉండి పోనీ ఏదో మాట్లాడుతుంటాడు, అతని రాజకీయ పరిజ్ఞానం అంతే, వదిలేండి అని చెప్పి పెద్ద మనసుతోటి వదిలేశాడు. అంటే వెంకయ్య నాయుడు ఎన్నేళ్లుగా రాజ్యసభలో ఉన్నాడు, ఆయన ఎంతమంది దగ్గర మంత్రిగా పనిచేశాడు, అటు వాజ్పేయి హయాంలో కానీ మోడీ హయాంలో కానీ కేంద్ర మంత్రిగా, ఇప్పుడు మరి రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి పట్ల అసలు ఉండి ఇప్పుడు నిన్నగా మొన్న ఇంకొక ఈడీ కేసు కూడా పడ్డది. అంటే ఇటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడిని ఉద్దేశించి
అంత దారుణమైన పదజాలంతో మాట్లాడినా కానీ వెంకయ్య నాయుడు పెద్ద మనసుతో క్షమించాడు, ఎప్పో బతుకుపో అని. అంటే స్పీకర్ స్థానంలో ఉన్న ఎవరైనా సరే ఇంతే పెద్ద మనసుతోటి ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు ఇటువంటి వాటికి. ఇప్పుడు ఈ రోజున అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అదే. ఏది వెంకయ్య నాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు, చంద్రబాబు శాసనసభ్యుడిగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉంటాడు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అసలు ఇంకోటి ఏంటంటే అసలు వెంకయ్య నాయుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ దుష్టుడైన విజయసాయి రెడ్డిని ప్యానల్ స్పీకర్గా పెట్టాడు. ప్యానల్ స్పీకర్గా తను లేనప్పుడు స్పీకర్ చైర్లో కూర్చునే అంత పవర్ ఇచ్చాడు. అంటే అదంత హాట్ చైర్, కనీసం ఆ వేడి కన్నా నీకు జ్ఞానం అంటే ఇట్లా స్పీకర్ స్థానంలోకి ఎవరు వెళ్ళినా కానీ చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తులే వెళ్తున్నారు. అది ఇప్పటి వరకు మన అదృష్టం కాదు సత్యమూర్తి గారు. ఇప్పుడు అధికార పక్షానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్పీకరు, విపక్షాలకు తక్కువ సమయం ఇస్తున్నారు, కొంచెం వివక్ష చూపిస్తున్నారు అనేదే విపక్షాలకు వాదన. అందుకని ఇది తెరపైకి వస్తుంది. ఎవరినన్నా ఇక్కడ విషయం ఏంటంటే అధికార పక్షానికి ఆ ట్రెజరీ బెంచ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి లేవగానే అందరూ కూర్చోవాలి. కూర్చుంటున్నారా? అదేంటి, అది నిబంధన. వీళ్ళు ఎవరైనా కూర్చుంటున్నారా? మరి ఆ విషయం ఎందుకు మాట్లాడరు? మంత్రికి ఎవరికైనా అవకాశం ఇస్తే వీళ్ళు లేచి కేకలేస్తారు, రన్నింగ్ కామెంటరీ చేస్తారు. అట్లా చేయొచ్చా? చేయకూడదు కదా. సభలో ఏదైనా సరే అక్కడ ఉన్న సభ్యుల సంఖ్యని బట్టి స్పీకరు సమయాన్ని ఇస్తాడు. దాన్ని మాకు ఎక్కువ కావాలి అంటే కూడా ఇస్తాడు. ఏ స్పీకర్ అయినా ఇస్తున్నాడు. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రొసీడింగ్స్ అన్ని చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు స్పష్టంగా. అది ఏ సభ? గౌరవ సభ. అతనే సభ్యుడు, గౌరవ సభ్యుడు. ఇప్పుడు నువ్వు ఎలా అడ్రస్ చేయాలో తెలుసా? అక్కడ ఉన్నటువంటి సభ్యులను కూడా నువ్వు గౌరవ అనే పదం పెట్టిగానే మాట్లాడటానికి వీలు లేదు. అంత గౌరవ సభలో వాళ్ళకున్నా లేకపోయినా ఈ గౌరవ సభ్యులు గౌరవ ప్రవర్తనే ఇవాళ మనం ఏమవుతుంది, నేతి బీరలో నెయ్యిగా మారిన పరిస్థితుల్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజలే వీటికి గుణపాఠం చెప్తున్నారు. అరే నాయన, అది గౌరవ సభ, అందులో ఉండే గౌరవం నీకు లేదు కాబట్టి ఇంట్లో ఉండు అని ఓడిస్తున్నారు. ఎస్ అదే గౌరవ సభలో కౌరులు ఎంటర్ అయితే ఏ విధంగా చట్టసభలు దిగజారిపోతాయో దీనికి అర్థం పడుతున్నట్టుగా పరిస్థితి. ఒక అంశంతో బలిగడదాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం.